హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు. ఈరోజు వీడియోలో సింపుల్ వేలో పర్ఫెక్ట్ ఫ్లేవర్ఫుల్ టేస్ట్తో ప్రెషర్ కుక్కర్లో ఎగ్ బిర్యానీ చూపించబోతున్నాను. చాలా వరకు ఎగ్ బిర్యానీ చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. లేదండి, చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూపిస్తున్నట్టు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. సో మరి లేట్ చేయకుండా ఎగ్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసిద్దాం రండి. ఫస్ట్ ఎగ్ బిర్యానీ కోసం ముందుగా ఎగ్స్ని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ ఒక 6 ఎగ్స్ని ఉడికించుకొని తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టడం బట్టి ఉప్పు కారం ఈ ఎగ్గుకు పట్టి టేస్ట్ బాగుంటుంది. ఈ ఎగ్స్ అన్నిటికీ ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసి ఈ ఉల్లిపాయలు డార్క్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఈ ఆనియన్ ఇలా డార్క్ షేడ్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ముందు మనం ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసేసి ఈ ఎగ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఎగ్ లేయర్ అనేది కొంచెం ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఈ మసాలా అంతా ఎగ్ లోపలికి పోయి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్స్ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి గరం మసాలా వేసుకోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్క, 1 మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వు, కొద్దిగా జాపత్రి, 3 యాలకులు, కొంచెం స్టోన్ ఫ్లవర్, 4-5 లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసి లాస్ట్లో 1 టీ స్పూన్ వరకు సాజీరా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో 1 ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసి అలాగే 2 పచ్చిమిర్చిని చీరికగా కట్ చేసి వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ మంచి కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 టమాటాని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి అలాగే 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేయండి. టమాటా ఇలా సాఫ్ట్గా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి ఈ స్పైసెస్ని కొంచెం 1/2 మినిట్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇది ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగుని వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ పెరుగుని డైరెక్ట్గా వేసుకోకూడదు. ఈ పెరుగుని ముందు బాగా మిక్స్ చేసుకొని బాగా కలిపేసి వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు ఎగ్ బిర్యానీ కోసం ఇక్కడ 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని కానీ నార్మల్ రైస్ని కానీ తీసుకోండి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నా. ఈ ఎగ్ బిర్యానీకి బాస్మతి రైస్ని ఎక్కువగా నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నీళ్ళను పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఇందులో నీళ్ళను పోసి ఒక 5 నిమిషాల వరకు పక్కనుంచండి. ఇప్పుడు రైస్ని ఉడికించుకోవడానికి ఎసరు కోసం నీళ్ళని తీసుకోవాలి. మనం 1.5 బాస్మతి రైస్ని తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఎసరులోకి ముందు కడిగి పెట్టుకున్న రైస్ని తీసుకొని ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని వేసి అలాగే కొంచెం కసూరి మేతిని తీసుకోండి. మంచి ఫ్లేవర్ఫుల్ టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ముందు మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్ మొత్తం వేసేసి టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని ఇలా డిప్ చేసినట్టుగా పెట్టుకోండి. ఇప్పుడు ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి పైన విజిల్ పెట్టుకొని ఇదంతా లో ఫ్లేమ్లోనే 15 to 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. దీన్ని కుక్ చేయడానికి విజిల్తో పని లేదండి. విజిల్ వచ్చినా రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు, ఉడికిపోతుంది. మనం లో ఫ్లేమ్లో పెట్టి 15 to 20 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ప్రెషర్ మొత్తం తగ్గిపోయాక మూత తీసి చూపిస్తున్నాను చూడండి. రైస్ మెత్తగా కాకుండా పొడి పొడిలాడుతూ మంచి కలర్ఫుల్ టెక్చర్తో ఎగ్ బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇలా ఈ ప్రాసెస్లో ఒక్కసారి మీరు ట్రై చేయండి. చేయడం అయితే చాలా ఈజీ, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో.
మరి ఈ ఎగ్ బిర్యానీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయడం మర్చిపోకండి. సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అండ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.